సామెతలు చూడమ్మా 10వ అధ్యాయము చూడండి ఒకసారి 19 విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెదవులను మూసుకునేవాడు బుద్ధిమంతుడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అలాగే యిర్మీయా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం చూడమ్మా. 4 8:6 యిర్మీయా గ్రంథం. నేను చెవియొగ్గి వారి మాటలు వినియున్నాను. పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. నేనేమి చేసితినని చెప్పి తన చెడుతనమును గురించి పశ్చాత్తాపపడువాడు ఒకడును లేకపోయెను. యుద్ధమునకు చాలా చూసారని తన చేసిన పాపం గురించి పశ్చాత్తాపం కూడా ఒక్కడు కూడా ఏమైందమ్మా పశ్చాత్తాపపడువాడు ఒకడును లేకపోయారట. దేవుడి సన్నిధికి వచ్చాట మనం ఏం చేయాలట? ముందు వచ్చి ఏం చేయాలంట? మనం మోకరించాట. ఏం చేయాలంట? మనము దేవుడి సన్నిధిలో మనం ఒప్పుకోవాలట. కీర్తన గ్రంథం 122 కీర్తన 142 కీర్తన 142 కీర్తన మొదలు నుంచి చూసినట్టయితే దావీదు ఏం చేస్తాడంటే దేవుడి మందిరానికి వచ్చి ఆయన చేసిన యొక్క తప్పుదమ్ములు ఒప్పుకుంటాడు. హల్లెలూయా. నేను ఎలుగెత్తి యెహోవాకు మొర్రపెట్టుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను, బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొర్రపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధను ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నానని చెప్తున్నాడు. హల్లెలూయా. మనం వచ్చినప్పుడు ఏం చేస్తామంటే కుర్చీలు ఎక్కడున్నాయో, ఫ్యాన్లు ఎక్కడున్నాయో, మనం ఎవరైనా ఉన్నారనుకోండి మనమే కూర్చుని వాళ్ళు, పెద్దలు ఉన్నా కూడా మనమే కూర్చుని పోవాలి. ఎందుకంటే మనం రోజుకి అలవాటు అయిపోయింది మనకి. అర్థమైందా? మోకరించి ప్రార్థన నేర్చుకోవాలట. హల్లెలూయా. అర్థమైందండి? అర్థమవుతుందా? ఏం చేయాలి? మనం ముందు వచ్చి ఏం చేయాలి? మనం బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెడుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకుంటున్నాను. మన బాధ ఎవరితో చెప్పుకోవాలి? మన మాటలు ఎలాగొని అట పనికిరాని మాటలు మనం ఆడుతుంటాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ఏం చేస్తున్నాం? మనము పనికిరాని మాటలు మనం ఆడుతుంటున్నామట. హల్లెలూయా. అందుకే చాలా జాగ్రత్త మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్త మనం కనిపెట్టాలి దేవుడి కొరకు. హల్లెలూయా. చూడండి సామెతల గ్రంథం చూడమ్మా 28:13 వచనం. అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టుకునేవాడే కనికరము నందును అని వాక్యం చెప్తుందండి. హల్లెలూయా. అతిక్రమంలో ఏంటమ్మా? మనము ఏం చేయాలంట? మనము ఒప్పుకోవాలట. దేవుడి సన్నిధికి వచ్చి దావీదు ఏం చేశాడు? ఆయన ఎవరితో చెప్పుకున్నాడు? దేవుడి సన్నిధిలో ఒప్పుకున్నాడు. మనమైతే ఏం చేస్తామంటే కుర్చీ ఎక్కడ ఉందో, ఎక్కడ ఫ్యాన్ తిరుగుతుందో ఇవి ఎత్తుకుంటాం మనం. అర్థమైందా? మనం ఏం చేయాలి? ముందు ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలా. ప్రభువా ఈరోజు నాయన ఈ దాసులతో ఏం మాట్లాడుతున్నావు తండ్రి, నాతో మా అందరితో మాట్లాడినా మనం ప్రార్థన చేయాలట. మన అవసరాలు మన దేవుడికి ప్రార్థన చేయాలట. అర్థమవుతుందండి? అలా చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మళ్ళీ వాడుకుంటాడట. హల్లెలూయా. చూడండి దేవుడు ఏం చేస్తున్నాడు? ఇంకో మాట ఏం చెప్తున్నాడు చూడండి. దేవుడు 2వ దినవృత్తాంతము 16:19 చూడమ్మా. 9వ వచనం 16:9 వచనం చూడమ్మా. 2 తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకే యెహోవా కన్నుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తున్నదట. లోకమంతటా ఏం చేస్తుందట? ఆయన దృష్టి. మనం అనుకుంటాం ఎవరు చూడలేదులే, మనం చేసినాక తప్పుదమ్ములు మనం చేసినాక ఈ పనులు ఎవరు చూడలేదు అనుకుంటాం మనం కదండి. దేవుడు అట ఏం చేస్తున్నాడు? అక్కడ లోకమంతా కూడా ఏం చేస్తుంది అంటే ఏం చేస్తుందమ్మా? ఆయన కన్ను దృష్టి ఏం చేస్తుంది? చూస్తుంది. అందుకే చాలా జాగ్రత్త మనం ఉండాలి. చూడండి అలాగే యోబు గ్రంథం 34:21 చూడమ్మ ఒకసారి. 34 యోబు గ్రంథం 30. ఆయన దృష్టి నరుల మార్గం మీద ఉంచబడి ఉన్నది, ఆయన వారి నడతలనియు అంటే ఏం చేస్తున్నాడు?
ఉదయం నుంచి ఇంతవరకు ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు మన కొరకు ఏం చేస్తున్నాడు? మనం అనుకుంటాం మరి ఎవరో చూడట్లేదులే, మన డ్యూటీల్లో, మన పనుల్లో, మన ఉద్యోగాల్లో, మన వ్యాపారంలో, మన ఇంటికాడ, మన పనుల్లో అనుకుంటాం. మనం ఏమనుకుంటాం? మనం ఎవరు చూడలేదు, పర్వాలేదు, సంఘం బిడ్డలు చూడలేదు, పాస్టర్ గారు చూడలేదు, ఎవరు చూడలేదు అనుకుంటాం మనం. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? మళ్ళీ నీ ఉద్యోగంలో ఏం చేస్తున్నావు, నీ వ్యాపారంలో ఏం చేస్తున్నావు, మనం చూసుకోవాలి చాలా జాగ్రత్తగా. ఏం ఉందమ్మా అక్కడ చూడండి, ఆయన దృష్టి నరుల మార్గం మీద ఉంచబడి ఉన్నది, ఆయన వారి నడకలనియు కనిపెట్టి చూచుచున్నాడు. మన దేవుడు చూచుచున్న దేవుడు అట. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు ఆఖరికి అరిందులోకి వెళ్ళిపోయినప్పుడు ఎక్కడ చూశాడు దేవుడు? చూడండి, ఆదికాండము 21:14 ఏముందో. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రాము లేచి ఆహారము నీళ్ళ తిత్తిని 14 వచ్చిన చదవడం సరిపోద్ది, చదవండి. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రాము లేచి ఆహారమును నీళ్ళ తిత్తి తీసుకొని ఆ పిల్లవాడితో కూడా ఆగర్నికి అప్పగించి ఆమె భుజం మీద ఆజ్ఞ పెట్టి ఆవిని పెంట వేసాను. ఆమె వెళ్ళి ఆ తిత్తిలో నీళ్ళు ఆగిపోయిన తర్వాత ఆమె ఒక పద కింద ఆ చిన్నవాడిని పడివేసి, ఈ పిల్లవాడిని సావు నేను చూడలేనని అనుకొని ఇంటి కొంత దూరం వెళ్ళి అతను ఎదురుగా కూర్చొని ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవారి మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి ఆగారును పిలిచి, ఆగారు, నీకేమొచ్చినది? భయపడకము. ఆ చిన్నవాడు ఉన్న చోట దేవుడు ఆయన స్వరం వినియున్నాడు. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి ఈ చేత పట్టుకొనము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనను. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? చిన్నవాడు మొర్ర ఆలకించాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన మొర్ర కూడా దేవుడు ఆలకిస్తాడట. హల్లెలూయా. లోకమంతా కూడా ఏం చేస్తుంది? దానికి కనుదృష్టి సంచరిస్తుందట. అందుకే మనము భయం కలిగి మనం జీవించాలట. ఎక్కడున్నా కూడా దేవుడు చూస్తున్నాడని మనము భయం కలిగి ఉండాలి. యవనస్తుడైన యోషేపు ఏం చేశాడు? దేవుడు చూస్తున్నాడు అని ఏం చేశాడు? పాపం నుంచి విడిచిపించి పారిపోయాడు. హల్లెలూయా. అందుకే మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. హల్లెలూయా. విస్తారమైన మాటల వల్ల ఏమొస్తుంది మనకి? ఉదయం నుంచి తెల్లారి దాకా ఏం మాట్లాడుతున్నాం మనం చూసుకోవాలి. మనం దేవుడు ఎందుకు ఏం చెప్తున్నాడో, దేవుడు ఎందుకు ఇలా గద్దిస్తున్నాడు, దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడో మనం చూసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చాలా జాగ్రత్త, మనం దేవుడి వాక్యం చాలా జాగ్రత్తగా చూడాలి, చాలా జాగ్రత్తని గమనించుకోవాలట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథం ఇంకో మాట ఉంది. ఏముంది చూడండి, అందరూ కూడా బైబిల్ తీసుకోండి. లోకసువార్త చూడండి 8:17 చూడమ్మా. తేటపరచబడిని రాష్ట్రం ఏదీ లేదు, తెలియజేయబడకయు బయలుపడకయు ఉండు, మరుగైనది ఏది అంటే ఏంటి? మనం చేసిన ప్రతిది కూడా మరుగైపోద్ది అనుకుంటామా మనం? ఒక దినానికి ఏమవుతుంది? బయటపడుతుంది. ఏం పడుతుందమ్మా? బయలుకి వస్తుంది. మనం చేసిన తప్పులు, మనం చేసిన పుణ్యాలు ఒక దినానికి అంటే ఏమొస్తాయి? బయటకు వస్తాయి. ఈరోజు ముందు వాక్యం ఏమన్నారు? గోధుమ కింద నశిస్తే కానీ బావుగా ఫలించదు. ఎవరు చనిపోయినారు చెప్పారు? ఈ కుర్రాడు ఫవిని గారు. ఎంత ముందైతే నాకు తెలియదు, ఆయన చచ్చిపోయిన తర్వాత నాకు తెలుసు. హల్లెలూయా. ఆయన ఏం చేశాడో నాకు తెలియదు నిజంగానా. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన చనిపోయాడో అప్పుడు తెలిసింది నాకు. హల్లెలూయా. అంటే ఇప్పుడు వాక్యం దీనికి షట్ అయిందా లేదా? సత్యనే కానీ అది బావుగా ఫలించదట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం చాలా జాగ్రత్త ఏంటంటే వాక్యం వినడమే కాదు కానీ చాలా జాగ్రత్త దాన్ని మనం వినడం నేర్చుకోవాలట. హల్లెలూయా.
దైవజ్ఞానం మనం సంపాదించుకోవాలట. హల్లెలూయా. చూడండి బైబిల్ గ్రంథం యాకోబు రాసిన పత్రిక 3:17 చూడము ఒకసారి. అయితే పైనుండి వచ్చిన జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది. హల్లెలూయా. ఈ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలట. ఒకవేళ పరీక్ష వచ్చిందనుకోండి, దైవజ్ఞానం సంపాదించుకోవాలట. భయపడిపోకూడదట. అర్థమైందన్న ప్రభా, నువ్వు దేవుని బిడ్డవైతే ప్రార్థన చేసి పరిచరాయి, దేవుడు మేలు చేస్తాడు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు కూడా భయపడకూడదు. అర్థమవుతుందా? ఏం చేయకూడదు? మనము భయపడకూడదు. ప్రార్థన చేసుకొని మన పరీక్షకి మనం వెళ్ళిపోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. మనం పరీక్షకి వెళ్ళాం అనుకోండి, ఆ పరీక్ష ఉన్నప్పుడే మనకట దేవుడు ఒక మహిమ ఇస్తాడు మనకి దేవుడు. హల్లెలూయా. అందుకే చాలా జాగ్రత్త. మనం ఏం చేయాలంటే, పరీక్ష వచ్చిందంటే మనం ఏం చేయాలి చూడండి, మన భక్తిలో కూడా ఏమొస్తుందట? పరీక్ష వస్తుందట. హల్లెలూయా. అబ్రాహానికి ఒక పరీక్ష వచ్చిందా లేదా? వచ్చిందా లేదమ్మా? వచ్చింది. చూడండి, తల్లి తండ్రి అంట ముందు గురువులట. ఎవరికి? మన పిల్లలకి. అర్థమవుతుందండి? మోసే తల్లే కదా గురువు, సమయాలకి తల్లే కదండి గురువు. వీళ్ళందరూ తల్లిదండ్రుల వల్ల వీళ్ళు ఏం చేశారు? మంచి జ్ఞానాన్ని సంపాదించుకున్నారండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడెక్కడికో పారిపోవసం లేదు. తల్లి మాట వింటట చాలా విలువ ఉంటుందట. హల్లెలూయా. అందుకే చాలా జాగ్రత్త. మనం ఏం చేయాలంటే, రాచబడినది ఏది కూడా తేటపరచమానదని చెప్తుంది వాక్యం. హల్లెలూయా. మనం రాజ్యంగా చేద్దాం అనుకుంటాం కానీ అది ఎప్పటికైనా ఏమవుతుంది? అది బయలుపడుతుంది అనమాట. అందుకే చాలా జాగ్రత్త. మనం ఏం చేయాలంటే, చాలా జాగ్రత్తగా దేవుడి వాక్యం మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు యవనస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? తెలియదు అనుకుంటాం. మా ఆయన చూస్తే అక్కడ నేను చూస్తే ఎక్కడ ఉన్నాను, ఎవరికి తెలియదు అనుకుంటాం. దేవుడి వాక్యానికి ఎవరు కూడా విరోధంగా మనం జీవించకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా నాయన, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడు, నీ కొంగల తండ్రి, ఇంతవరకు రాజా నీ మాటలు చెప్పి ఉన్నాను తండ్రి నాయన. ప్రతి మాట తండ్రి నాయన మా హృదయంలో ఫలించినట్టు సాయం చేయండి నాయన. ఇదిగో మొదటి వారం మొదటి రోజు తండ్రి నాయన, నీ యొక్క దాసరాజం నాయన, నీ రత్నం నాయన, నీ చర్యను తాగుచున్న ప్రతి బిడ్డకు శక్తితో బలంతో నింపమని సాయం చేయమని, మీరు ఒక్కరే మహిమ పొందుకోమని క్రీస్తునామమున వేడుకున్నాం తండ్రి. ఆమేన్.